నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సౌదీ అరేబియా అలాగే ఇరాన్, ఈ రెండు దేశాలని ఎవరైనా ట్రాప్ చేశారా, లేదా వాళ్ళంతా వాళ్ళు ట్రాప్లో పడ్డారా? ఈ పశ్చిమాసియా సంక్షోభంలో లబ్ధిదారులు ఎవరు? ట్రంపేనా? ట్రంప్ కాకుండా అమెరికా మొత్తమా? సరే, మొత్తం ఓవరాల్గా నష్టపోతున్నది ఎవరు? వీళ్ళల్లో సినిమా క్లైమాక్స్లో వచ్చే రౌడీల మాదిరి హూతీలు వచ్చారు. వీళ్ళు తన్నించుకోవటమా, లేకపోతే ఏమన్నా వీళ్ళు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉందా? ఈ అంశాల మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. సురేష్ గారు నమస్తే. ఇది ఒక హాలీవుడ్ సినిమా అండి. సో మధ్యలో పెద్ద పెద్ద ఫైటింగ్లు అవుతాయి, దెబ్బలు తింటుంటారు, గాయపడతారు, వెళ్తారు, ఆ ఇంజురీస్కి టీకాలు వేసుకొని వస్తుంటారు. ఈ హూతీల పరిస్థితి అదేనా? వాళ్ళ దగ్గర తినడానికే కరెక్ట్గా పైసలు లేవు, వీళ్ళేం వెళ్ళి యుద్ధాలు చేస్తారు? హూతీల దగ్గర డబ్బులు ఉండే ఒక 3 సంవత్సరాల ముందు, కానీ అప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళు షిప్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాదు, ఈ యుద్ధం కన్నా చాలా ముందు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న టైంలో ఇరాన్ వీళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుండే. లాస్ట్లో ఇజ్రాయెల్కి పిచ్చబట్టేసి వచ్చి మొత్తం బాంబ్ చేసి ఫినిష్ చేసేసారు. దాని తర్వాత వాళ్ళు లేవలేదు. హూతీస్ పీస్ అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పి హ్యాండ్సప్ చేసి పీస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మేము మీ మీద బాంబులు వేయము, షిప్పుల మీద దాడి చేయము అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి ఏం జరగట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు లేశారు? ఎందుకంటే ఇరాన్కి అన్నిటికంటే పెద్ద కోపం అనేది సౌదీ అరేబియా మీద. బికాజ్ దే ఆర్ టెక్నికలీ సెకండ్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు చెప్తున్నట్టు మేము నంబర్ 1 అంటారు. వెనిజువేలా దగ్గర ఉన్న కెపాసిటీ చూస్తే వాళ్ళు నంబర్ 2లో ఉన్నారు. ఇరాన్ ఫుల్గా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు నంబర్ 4కి వెళ్తారు. సౌదీ అరేబియా విల్ బి నంబర్ 2. కానీ సౌదీ అరేబియా లాస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు, ఇప్పుడు 4 అవుతుంది చూడండి, 4 నెలల నుంచి ఆయిల్ బయటకు తీయలేకపోతున్నారు. ఓకే, ఈ ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి బయటికి రావట్లేదు. వాళ్ళకి ఇంకొక సైడ్ ఉన్నది రెడ్ సీ, మనం మాట్లాడాం చూడండి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, అండ్ దాని తర్వాత సూయజ్ కెనాల్. కానీ ఇదంతా బయటికి వెళ్తుంది ఇక్కడి నుంచి, బాబల్ మందేం నుంచి వెళ్తుంది. సౌదీ అరేబియా దగ్గర ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి 4 నుంచి 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వీళ్ళు పంప్ చేసుకోవచ్చు. 4 అనుకుంటా, అసలు 5 అంటే స్ట్రెచ్ చేయాలేమో బాగా. 24/7 యూజువలీ 24/7 పంప్స్ పనిచేయవు కదా. కానీ క్రైసిస్ వచ్చినప్పుడు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర తెలుసు, మన దగ్గర వింటర్లో ఓకే, సమ్మర్లో కూడా మన దగ్గర కూడా పంపులు, ఈవెన్ నీళ్ళ పంపులు మీరు ఎక్కువసేపు యూజ్ చేస్తే పెద్ద పెద్ద మిషన్ భగీరథ లాంటిది, అది క్రాక్ అయిపోతుంది, పగిలిపోతాయండి. మనం వింటూ ఉంటాం అక్కడ పైప్ పగిలింది, ఇక్కడ పైప్ పగిలింది అని చెప్పి. మా కేరళలో చాలా ఎక్కువ అది, ఎందుకంటే ఎప్పుడో వేసిన పైపులు ఉంటుంది అక్కడ, అది పగిలిపోతుంది. అది కాదు, దీస్ ఆర్ ఓవర్ల్యాండ్ పైప్స్. సో ఈజీగా మీరు లీకేజ్ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కూడా ముందు వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఫ్యూయల్ పంపారంటే ట్యాంకర్లో పంపిస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు మొన్న. ఓకే, 2 మిలియన్ బ్యారెల్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 20,000 ట్రక్కులు కావాలి. సో ఆలోచించండి, వైజాగ్ రిఫైనరీ ఇచ్చి హైదరాబాద్ పంపించాలంటే ఎన్ని ట్రక్స్ కావాల్సి వస్తాయి మీకు, ఎంత ఫ్యూయల్ వేస్టేజ్, దాంట్లో యాక్సిడెంట్లు, పిల్ఫరేజ్, యాక్సిడెంట్లు అన్నీ నడుస్తాయి. సో నౌ దే పుట్ పైప్ లైన్ హజీరా నుంచి, మళ్ళీ పైప్ లైన్ వెస్ట్ సైడ్, సౌత్లో మ్యాంగ్లూర్ రిఫైనరీ నుంచి, ఇక్కడ కొచ్చిన్ రిఫైనరీ నుంచి పైప్ లైన్లు. ఇన్ఫ్యాక్ట్ కొచ్చిన్ రిఫైనరీ పైప్ లైన్ వేసేటప్పుడు అక్కడ ఉన్న ట్రక్ వాళ్ళు స్ట్రైక్లో వెళ్ళిపోయారు. మా జీవితం పోయింది, మాకు ఉద్యోగం ఉండదు, మాకేముండదు, మేమేం చేసుకుంటాం, మా పిల్లలు ఏం చేసుకుంటారని చెప్పి స్ట్రైక్ చేశారు అక్కడ. పైప్ లైన్ ఉండకూడదు, ట్రక్లే నడవాలని చెప్పి ఆలోచించాడు. ఎనీవే, ఇప్పుడు సౌదీ అరేబియా పైప్ లైన్ మీద వీళ్ళు కన్నుపెట్టారు. పైప్ లైన్ మీద దాడి చేస్తే ఇట్స్ అ డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్. అప్పుడు సౌదీ అరేబియా లేచి కూర్చొని వాళ్ళు కొడతారు హూతీల్ని. సౌదీ అరేబియా హూతీలు దీనికన్నా ముందు చాలాసార్లు సంఘర్షణ జరిగింది. సౌదీ అరేబియాకి ఎప్పుడు పడదు, దానికోసం సౌదీ అరేబియా అక్కడ ఉన్న ఒఫీషియల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు ఆయుధాలు అన్నీ ఇచ్చేసి. కానీ వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఆర్మీ లేదు. సౌదీ అరేబియా దగ్గర చెప్పడానికి రెగ్యులర్ ఆర్మీ ఉన్నారు, యూనిఫామ్ అంతా వేసుకొని నిలబడతారు వాళ్ళు ఎప్పుడు, కానీ వాళ్ళకి ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. మీరు అట్లీస్ట్ ఒక మాట మీద మనం అంగీకరించాల్సింది ఏంటంటే, ఇరాన్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్కి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. 8 సంవత్సరాలు సద్దాం హుసేన్తో పోరాటం చేశారు వాళ్ళు. సో దే హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. అని ఇప్పుడు 4 నెలల నుంచి యూఎస్తో చేస్తున్నారు. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, వాళ్ళకి కొంచెం వార్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో సౌదీ అరేబియా ఏం చేశారు, వాళ్ళకి తెలుసు రేపు ఏమైనా వాళ్ళ మీద దాడి జరిగితే కూడా యూఎస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయరు. ఓకే, యూఎస్ ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ ఒకటి తీసుకొచ్చారు, న్యూక్లియర్ అగ్రిమెంట్. మీకు బహుశా అదే మీరు వినుంటారు దాని గురించి. సౌదీ అరేబియా దగ్గర యూఎస్ ఏమంటున్నారంటే, ఇప్పుడు
మేము మీకు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టిస్తాం, ఒకటి కదా 2, 3 కట్టిస్తాం. అది లాస్ట్ ఇయర్ అగ్రిమెంట్ చేశారు వీళ్ళు, సౌదీ అరేబియా అండ్ యుఎస్. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టడానికి యుఎస్ కంపెనీసే వస్తారు, బయట నుంచి ఇంకెవరిని తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ చైనీస్ వాళ్ళు చాలా రోజుల నుంచి వచ్చి కూర్చున్నారు, దానికన్నా ముందు రష్యన్స్ ఉన్నారు. వాళ్ళు అన్నారు మేము ఒక పక్కన ఇరాన్లో కట్టించాము ఒక ప్లాంట్, అది బుషేర్లో ఉంది, ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్, సో మీకు కూడా కట్టిస్తాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సౌదీ అరేబియా అబ్రహాం అకార్డ్ సైన్ చేయడానికి రెడీగా లేరు. అవును. ఓకే, యుఏఈ, ఒమాన్, సుడాన్, ఐ థింక్ ఇట్స్ బహ్రెయిన్ ఆల్సో, ఈ కంట్రీస్ అన్నీ చాలా 7 కంట్రీస్ 8 కంట్రీస్ మిడిల్ ఈస్ట్లో సైన్ చేశారు అబ్రహాం అకార్డ్ మీద. అంటే ఇజ్రాయెల్ రైట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని వాళ్ళు అంగీకరించారు ఎక్సెప్ట్ సౌదీ ఈజ్ అ బిగ్ వన్. చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయనుకోండి, కానీ సౌదీ బిగ్గెస్ట్. యుఏఈ సంతకం పెట్టేశారు వాళ్ళ దగ్గర వెళ్ళాలి, ఫ్లైట్ కూడా వచ్చి ల్యాండ్ అయింది ఒకసారి ఈ యుద్ధం మొదలయ్యే ముందు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్కి ఆ బిల్ వెళ్ళింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయిల్తో సంబంధం ఉంది కాబట్టి యుఎస్ వాళ్ళ మీద ప్రెషర్ ఎందుకు పెడుతున్నారు. ఇప్పుడు యుఎస్ ఇప్పుడు 1 సంవత్సరం ముందు మీరు సంతకం పెట్టినది ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్కి ఎందుకు పంపిస్తున్నారు? మీరు 6 నెలల ముందే పంపించచ్చు కదా, పంపించదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్కి పంపించారు అప్రూవల్ కోసం. అప్పుడు యుఎస్ కాంగ్రెస్లో గొడవ మొదలైంది మొన్న, డిబేట్లు, స్పీచ్లు. సౌదీ అరేబియా అబ్రహాం అకార్డ్ సంతకం పెట్టరు అని చెప్పాను, మేము విన్నాము అని చెప్పి యుఎస్ కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ మెన్ అడిగారు. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ ఏం చెప్పకుండా ఇప్పుడు అంటున్నారు లేదు మేము వాళ్ళతో సంతకం పెట్టిస్తాం. ఇప్పుడు జూయిష్ లాబీ చాలా పవర్ఫుల్, వీ విల్ హ్యావ్ దమ్ అగ్రీ టు ఇట్. రెండో పాయింట్ ఏమొచ్చిందంటే ఈ న్యూక్లియర్ యురేనియం తీసుకొస్తుంది, మీరు ఎన్రిచ్మెంట్ చేస్తారా దాన్ని? మీకు కావాల్సింది 3.67% ఒక ప్లాంట్ నడిపించడానికి. ఇరాన్తో అదే ప్రాబ్లం ఉంది. మీరు దాన్ని ఎన్రిచ్ చేసుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ సౌదీ అరేబియా రేపు ఒక న్యూక్లియర్ వెపన్ స్టేట్ తయారవుతారా? కొనాలంటే చాలా ఈజీ వచ్చు, పాకిస్తాన్ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. కిమ్ జాంగ్ ఉన్ ఫాదర్ పాకిస్తాన్ నుంచే కదా న్యూక్లియర్ టెక్నాలజీ మొత్తం తీసుకున్నాడు, ఏక్యూ ఖాన్ దగ్గర నుంచి. ఇది అదే చేస్తారు వాళ్ళు. సౌదీ అరేబియా డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బులే లేవు పాకిస్తాన్ దగ్గర, కావాలంటే ఒక 1 ట్రిలియన్ ఇచ్చేసి వాళ్ళు కొనుక్కుంటారు టెక్నాలజీ మొత్తం. ఎందుకంటే దెన్ దే బికమ్ ద సూపర్ పవర్ ఆఫ్ మిడిల్ ఈస్ట్. అక్కడ ఈ గేమ్ వచ్చింది. ఇరాన్కి సౌదీ అరేబియా సూపర్ పవర్ కాకూడదు మిడిల్ ఈస్ట్లో. సౌదీ అరేబియా టర్కీ నడుమిట్ల గొడవ. టర్కీ అంటారు మేము ఒరిజినల్ క్యాలిఫేట్, ఖలీఫా మాది. సౌదీ అరేబియా అంటున్నారు కాదు, మెక్కా మదీనా మా దగ్గర ఉంది, సో వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ 2 of the holiest places in Islam. ఇది ప్రాబ్లం. దాని నడిమిట్లో ఇప్పుడు ఈ ఆయిల్ రూట్ ఆపేస్తే సౌదీ అరేబియా రెవెన్యూ పడిపోతుంది. అంత కొలాప్స్ అయితే కాదు వాళ్ళకి, కానీ అది ఇరాన్ స్ట్రాటజీ ఆపాలనేది. సో ఇప్పుడు ఏం చేస్తారు సౌదీ అరేబియా? 2 షిప్పుల మీద కొట్టారు, దాంట్లో ఒక షిప్ ఇండియాకి వస్తున్న షిప్ ఉండే యాక్చువల్లీ. ఓకే, సౌదీ అరేబియా గవర్నమెంట్ షిప్లు, అది వాళ్ళకంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మొత్తం డ్యామేజ్ కాలేదు, ఇంజిన్ రూమ్ డ్యామేజ్ అయింది కొంచెం. ఇట్ వాజ్ అ స్మాల్ ఫైర్, దాన్ని పుట్ ఇట్ అవుట్. కానీ అది కాదు, ఇక్కడ ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్ బయటికి వెళ్తుండే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి. ఇక్కడ 4 మిలియన్ లేకుండే ముందు, ఇట్ వాజ్ నాట్ 4 మిలియన్. సౌదీ అరేబియా అప్పుడు 2 మిలియనే పంప్ చేస్తుండే, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ ఉండే. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ అయినప్పుడు సౌదీ అరేబియా టోటలీ ఈ యాన్బూ పోర్ట్ దగ్గర ఉన్న ఈ పైప్ లైన్ మీద డిపెండెంట్ అయిపోయారు. మీరు ఆయిల్ ఎన్ని రోజులు ఉంచుకుంటారు? మీ దగ్గర ఉన్న ట్యాంకర్లలో ఆయిల్ వచ్చి పడుతూనే ఉంటుంది. ఏది మీరు వెల్స్ నుంచి డ్రిల్ చేస్తున్న ఆయిల్ ఏదో ఒక రోజు ఫుల్ అయిపోతుంది, మీ నీళ్ళ సంపు ఫుల్ అయిపోతుంది, నీళ్ళు బయటకు వచ్చేస్తుంది. ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. మనం ఇమీడియట్గా మన ప్రేక్షకులు దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని, నీళ్ళ పంపు సంపు మీరు దాని లోపల వాల్వ్ ఓపెన్ ఉంటే మీరు అది ఒక రోజు ఫుల్ అయి బయటకు వచ్చేస్తుంది, నీళ్ళు ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా అదే అవుతుంది. మీరు ఓవర్ఫ్లో కాకుండా వాల్వ్ క్లోజ్ చేశారనుకోండి, ఆ నీళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుంది. 2 రకాల సమస్యలే వెళ్ళిపోయి ఆయిల్ వెల్ని కొడుతుంది. కర్గ్ ఐలాండ్ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆయిల్ వెల్ పర్మనెంట్ క్లోజ్ అయిపోతుంది, అది కొలాప్స్ అవుతుంది, లోపల నుంచి మట్టి పడిపోతుంది ఆయిల్లో. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో సౌదీ అరేబియాకి ఎట్లానే ఆయిల్ బయటికి పంపించాల్సిందే, డబ్బుల కోసం కాదు, అట్లీ డబ్బులు వస్తాయి ఎనీవే. అది పైప్ లైన్లు క్లీన్ చేస్తూ ఈ ట్యాంక్స్ ఖాళీ చేస్తూనే ఉండాలి, అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉండాలి. ఇది ప్రాబ్లం. సో హూతీలకు తెలుసు ఇది సౌదీ అరేబియా ప్రెడికమెంట్ ఇది ఉందని చెప్పి, ఇప్పుడు వాళ్ళు అక్కడ మీరు ఇరాన్ని ఆపారు, బ్లాకేజ్ చేశారు ఇరాన్ని, ఇక్కడ మిమ్మల్ని మేము కొడతాం.
ఇప్పుడు సౌదీ అరేబియా అడగవచ్చు, మాకు ఏం సంబంధం, మేము ఇరాన్ని బాంబ్ చేయట్లేదు. సో ఏం జరిగిందంటే ఒక 2 వారాల ముందు మీకు తెలిసిందే, ఆఫ్టర్ ద ఫ్యూనరల్ ఆఫ్ అలీ ఖమేనీ ఒక హూతీ డెలిగేషన్ అక్కడికి వెళ్ళేటప్పుడే వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు సౌదీ అరేబియా. ఓకే, రన్వే మీద ఫ్లైట్లు అక్కడిక్కడ తిప్పారు వీళ్ళు ఎయిర్ నుంచి F-15 అంతా, కానీ ఆ ఫ్లైట్ ఎట్లనో టేక్ ఆఫ్ చేసేసింది మహాన్ ఎయిర్ అని చెప్పి. వీళ్ళ డెలిగేషన్లో 20 మంది ఉండే, కానీ ఆ ఫ్లైట్లో ఎక్కింది ఆల్మోస్ట్ 250 మంది. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ సౌదీ అరేబియా అడిగి, మిగతా వాళ్ళు ఎవరు ఆ ఫ్లైట్లో ఎక్కారు? వీళ్ళు అన్నారు, మా దగ్గర చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు, దే గాట్ స్టక్ హియర్, మా దగ్గర ఫ్లైట్ లేవు కదా, ప్లేన్ లేవు, మా దగ్గర షిప్పులు లేవు, వీళ్ళు వెళ్ళకపోతే ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు మా దగ్గర, వాళ్ళని తీసుకెళ్ళాం తోడన్నారు. చేశాడు ఓకే. అక్కడ వెళ్ళి వీళ్ళు ఫ్యూనరల్ అంతా ఫినిష్ చేసి రిటర్న్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ 250 మంది వచ్చారు. వాళ్ళు అక్కడ వాళ్ళైతే అక్కడే ఉండాలిగా, కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే. సో సౌదీ అరేబియా అన్నారు, వీళ్ళు ఎవరు అని అడిగారు. అఫ్కోర్స్ వీళ్ళు ల్యాండ్ అయ్యే ముందే వీరు సనా రన్వే బాంబ్ చేశారు ల్యాండ్ చేయకుండా. కానీ లాస్ట్ ఏదో ఒక చిన్న, ఐ థింక్ ఓన్లీ ఎయిర్ స్ట్రిప్ కదండి, 2-3 చిన్నది ఉన్నాయి, ఒక పోర్ట్ ఉంది అక్కడ, దాని దగ్గర చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది, దాంట్లో దిగారు. సనా ఐ థింక్ ఎయిర్ స్ట్రిప్, సనా ఇస్ ద మెయిన్ క్యాపిటల్, క్యాపిటల్, అది వీళ్ళ దగ్గర ఉంది, హూతీల దగ్గర ఉంది. అది ఎయిర్ స్ట్రిప్, ఎయిర్పోర్ట్ కాదు. సనా ఎయిర్పోర్ట్ అని పేరు కోసం ఉందనుకోండి, కానీ వాళ్ళ దగ్గర ఫ్లైట్స్ లేవు కదా అది. సో సౌదీ అరేబియా బాంబ్ చేస్తే అక్కడ వెళ్ళి ల్యాండ్ అయ్యారు వాళ్ళు. సౌదీ అరేబియా ఏమంటున్నారు, ఈ మిగతా 250 మందిలో మీరు 20 మంది వెళ్తే 230 మంది అడ్వైజర్స్, ఇరానియన్ అడ్వైజర్స్ని మీరు తీసుకొచ్చారు, రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. IRGC వాళ్ళని తెచ్చుకున్నారు. అక్కడ బాంబింగ్ అవుతుంది, వాళ్ళని కొడతారు అని చెప్పి సీనియర్ కమాండర్స్ని చాలామందిని సౌదీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇదంతా ఇజ్రాయెల్ స్కాన్ చేసి ఉంటుంది ఇప్పటికి. ఇజ్రాయెల్ పక్కన కూర్చొని తమాషా చూస్తున్నారు. ఇజ్రాయెల్ లాజిక్ ఈజ్ వెరీ క్లియర్, మా మీద మిసైల్ కొట్టారో అంతే సంగతి, మేము వచ్చి చూసుకుంటాం. దానికోసం చూడండి, లాస్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నౌ 1.5 months ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఇప్పుడు దాకా దాడి చేయలేదు. లేకుంటే రోజుకు 2 కొడుతుండే, 3 అయినా ఒకటి ఇజ్రాయెల్ మీద దాడి చేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయితే వీళ్ళకి ఒక సైడ్ నుంచి US కొడుతున్నారు, ఇంకో సైడ్ ఇజ్రాయెల్ వస్తే అంతే సంగతి. అండ్ ఇజ్రాయెల్ ఈజ్ వెరీ పిన్ పాయింటెడ్. వాళ్ళు అమెరికా లాగా క్యాల్కులేట్ చేసి ఇక్కడ కొడదాం అక్కడ, వాళ్ళు కాంప్రహెన్సివ్ కార్పెట్ బాంబింగ్ చేస్తారు, ఏం మిగిలిపోదు. దానికోసం ఫస్ట్ డే 1లో ఎట్లా కొట్టారు వాళ్ళు అలీ ఖమేనీని, కమాండర్ని, అట్లా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు అరాచి బయటకి ఎట్లా వచ్చాడని చెప్పి రీసెంట్గా ఒక స్టోరీ రాశాడు ఆయన కూడా ఉన్నాడంట అదే రూమ్లో. ఓకే, పక్కన రూమ్లో ఉన్నారు. ఈ వాజ్ బ్రీఫింగ్ ద డెప్యూటీ టు ఖమేనీకి ఒక డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉండే, ఆయన బ్రీఫ్ చేస్తున్నాడు. మొత్తం బిల్డింగ్ పడిపోయిందంట కింద. లక్కీగా వీళ్ళ మీద ఒక బీమ్ వచ్చి పడింది, దాని కింద ఉన్నారు వీళ్ళు. మొత్తం మట్టి అంతా ఎట్లనో బయటకు వచ్చి కొన్ని ఇంజరీస్ అన్నీ ఉండే బయటకు వచ్చారండి. సో ఎనీవే, తో ఇప్పుడు సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే, ఒకటి హూతీలు మళ్ళీ వీళ్ళ యాక్టివిటీస్ మొదలుపెట్టారు. ఈ 4 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర ఒక పీస్ అకార్డ్ ఉండే, సౌదీ అరేబియా అండ్ హూతీలు ఒక సీజ్ ఫైర్ సంతకం పెట్టారు. ఇప్పుడు అది వైలేట్ అయింది. సౌదీ అరేబియాకి ఆల్ రైట్స్ టు అటాక్. ఇప్పుడు US ఏం చెప్తున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ పొద్దున ఒక ట్వీట్ చేశారు, వాసుదేవన్ గారు ఏమన్నారంటే, ఏ షిప్ మీద దాడి చేస్తే మేము మీ దగ్గర ఉన్న ఒక పవర్ ప్లాంట్ని కొడతాం. ఓకే, ఒక్క షిప్ మీద మీరు ఒక మిసైల్ కొట్టారు, మేము మీ పవర్ ప్లాంట్ మీద కొడతాం. దాని స్టార్టింగ్ విత్ తెహరాన్లో ఉన్న ఒక పెద్ద పవర్ ప్లాంట్ ఉంది, అవుట్స్కర్ట్స్ ఆఫ్ తెహరాన్. తెహరాన్ సిటీకి 40% పవర్ అక్కడి నుంచి వస్తుంది, మేము దాన్ని కొట్టేస్తాం. ఓకే, మీరు నెక్స్ట్ షిప్ని కొట్టారో మళ్ళీ మేము ఇంకొక పవర్ ప్లాంట్ని కొడతాం. లాస్ట్ మీకు కరెంట్ ఉండదు, మీ డీసాలినేషన్ ప్లాంట్ పనిచేయదు, మీరు ఇంట్లో మీరు AC వాడలేరు, ఎందుకంటే ఇట్స్ వెరీ హాట్ ఏరియా, మీరేం చేయలేరు. కానీ దాంట్లో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే, దీంట్లో మన హూతీ వాళ్ళ సైడ్ కూడా క్యాల్కులేట్ ఉంటుందా అని. అంటే అమెరికాకి అక్కడ ఇక్కడ కూడా ఉండాలి కదా ఇంట్రెస్ట్. సో హూతీల వెనకాల అమెరికా ఉండొచ్చు. లేదు, హూతీలు అమెరికా కాదు, హూతీ మీద కొట్టడానికి అమెరికాకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. ఎందుకు వాళ్ళు షిప్ అన్నారు కదా, ఇప్పుడు 2 షిప్పులు కొట్టారు. సో అమెరికా ఏం చేయాలి, 2 పవర్ ప్లాంట్లు కొట్టాలి. కానీ సౌదీ సైడ్ కొట్టారు వాళ్ళు. సో మన బాబల్ మందబ్ కూడా ఈ క్యాల్కులేషన్లో వస్తుందా, స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అండ్ బాబల్ మందబ్లో ఏ షిప్ మీద దాడి చేస్తే. సో ఇరాన్ అంటారు, మేము దాడి చేయలేదే, హూతీలు చేశారు, మాకు దాంతో సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఓకే ఓకే, క్యాల్కులేషన్ ప్రకారం మేము కొడితే మీరు మా మీద బాంబు వేస్తారు, మేము కొట్టలేదు ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్, సో హూతీ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంటెలిజెంట్ గేమ్. కరెక్ట్, లాస్ట్ 5 రోజుల్లో ఒక్క షిప్ మీద కూడా దాడి జరగలేదు. ఓకే, ఏదో ఒక షిప్ మైన్ కొట్టేసిందని చెప్పి ఇరాన్ చెప్తున్నా, కానీ అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఇస్ డినయింగ్ దట్ ఆల్సో.
ఇప్పుడు అటువైపు కొంచెం లల్ అయిపోయింది ఇప్పుడు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఐఎమ్ గోయింగ్ ఫర్ సంథింగ్ బిగ్ అని చెప్పి వాళ్ళ పొద్దున ట్రూత్ సోషల్లో ట్వీట్ చేశారు. ట్రంప్ని ఎప్పటికీ నమ్మాలి సార్. అదే పొద్దున కూడా చెప్తారు, సాయంత్రం కూడా చెప్తారు. కానీ ఆయనకి ఇది చేయాల్సింది, ఎందుకంటే ఆయిల్ $100 చేరుకుంది బ్యారెల్. మన పెట్రోల్ బంక్ టెన్షన్ మొదలవుతుంది ఇప్పుడు ఇండియాలో కూడా. కానీ మనం ఆల్రెడీ నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉన్న స్టాక్ని మనం ముందే సంతకం పెట్టుకున్నాం. ఓకే, 74 ఉన్నప్పుడు 74 ప్రైస్కే 74 ప్రైస్కి డిసెంబర్ దాకా మనం సంతకం పెట్టేసి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ పెట్టేసాం. ఓకే, సో అది షిప్లలో వస్తుంటే అదే సౌదీ అరేబియన్ షిప్ ఉండే, దట్ $74 వాళ్ళ. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఈ మిడ్ టర్మ్ పోల్స్ రావబోతుంది, దానికన్నా ముందు ఈ యుద్ధాన్ని ఫినిష్ చేసేసేయాలి. సో ఇరాన్ని రెలెంట్లెస్లీ నేను కొట్టబోతున్నాను, ఇప్పుడు దాకా మీరు చూడలేదు. సో దానికోసం ఆయనకి ఏం కావాలంటే ఆయనకి ఎక్స్ట్రా ఎయిర్ క్రాఫ్ట్ కావాలి. ఇప్పుడున్న జార్జ్ డబ్ల్యూ బుష్ కానీ అబ్రహాం లింకన్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ సరిపోవట్లేదు. సో కొత్తగా బహుశా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరో లేకుంటే డైరెక్ట్ అది ఫ్లై చేసుకొచ్చి దే విల్ ల్యాండ్ ఇన్ దిస్ ప్లేస్. ఆర్ వీళ్ళ దగ్గర ఉన్న ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, ఇరాక్ ఇక్కడ కూడా వీళ్ళకి రన్వేస్ ఉన్నాయి, యూఎస్కి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి. దాని మీద ఇరాన్ దాడి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అక్కడ వచ్చి పెట్టుకుంటారు, అక్కడి నుంచి బాంబింగ్ మొదలు పెడతారు. సో ఇటువైపు నుంచి బాంబింగ్, అటువైపు నుంచి బాంబింగ్, ఒమాన్ వైపు నుంచి ఇటు ఖతర్ అండ్ బహ్రెయిన్ నుంచి బాంబింగ్స్. ఈవెన్ మీరు డోంట్ బీ సర్ప్రైజ్ ఇఫ్ ఇరాక్ ఆల్సో గెట్స్ ఇన్వాల్వ్డ్. దీని నడుమిట్లో ఇవాళ పొద్దున ఇరాన్ ఇంకొక వార్నింగ్ ఇచ్చారు. మేము ఆర్ఐఎఫ్ వాళ్ళ ఒక బేస్ ఉంది ఇంగ్లాండ్లో, రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది, అక్కడ కూడా మేము బాంబ్ చేస్తామని. సడన్గా అందరు లేసి కూర్చొని ఏంట్రా ఇది అక్కడ ఎందుకు బాంబ్ చేస్తున్నారు, ఇప్పుడు అక్కడ దాకా ఏం లేకుండా ఇప్పుడు దాకా మొన్న కూడా జరిగింది ఒకసారి మార్చ్లో. చూస్తే ఏంటంటే ఇరాన్ ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, పికాక్స్ మౌంటైన్ అని, గన్నెరాళ్ళతోని ఉన్న మౌంటైన్. అది పైనంతా మట్టి ఉంటుంది కానీ కిందంతా మొత్తం గ్రానైట్స్. దాని లోపల వీరు చాలా సంవత్సరాల నుంచి దాన్ని డెవలప్ చేసుకొని కంప్లీట్గా అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. అక్కడ మీరు ఎంత పెద్ద బంకర్ బస్టర్ బాంబ్ వేసినా కానీ ఏం కాదు, అది డ్యామేజ్ జరగవచ్చు కానీ యూ కెనాట్ కంప్లీట్లీ ఎరేజ్ ఇట్. ఇరాన్ ఏం చేశారంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాడ్ వాళ్ళు లాస్ట్ 3 వారాలు డిటెక్ట్ చేసినట్టు ఇరాన్ వాళ్ళ చాలా మటుకు వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ అండ్ వీళ్ళ సెంట్రిఫ్యూజెస్, ఈ ఎన్రిచ్ చేయడానికి కావాల్సిన సెంట్రిఫ్యూజెస్ ఈ పికాక్ మౌంటైన్కి మూవ్ చేశారని చెప్పి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విజువల్స్తో సహా చూపిస్తున్నారు. ట్రక్కులు వస్తున్నాయి, వెళ్తున్నాయి లోపలికి. అమెరికా ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ B-1 బాంబర్స్ యూకేలో చూడండి, దాంతో వాళ్ళు దే విల్ బాంబ్ దిస్ ప్లేస్. మీకు లాస్ట్ టైం గుర్తుంటుంది, ఇది జూలైలో బాంబ్ చేసినప్పుడు B-2 వాడారు అప్పుడు. అవును, దే కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ US. 16 గంటల ఫ్లైట్, దే హావ్ టు ఫ్లై అండ్ గో బ్యాక్. దాని లోపల 5 పైలట్లు ఉంటారు అండ్ 1 టెక్నికల్ సపోర్ట్. వాళ్ళు ఇన్ టర్న్స్ అక్కడే ఇంత స్పేస్ కూడా ఉండదు, మన కూర్చొని 2 చైర్ల నడిమిట్లో ఉన్న స్పేస్ కూడా ఉండదు వాళ్ళకి. అక్కడే నిద్రపోతారు, పక్కన చిన్న బాత్రూమ్ ఉంది, తింటారు, అక్కడ నిద్రపోతారు. పైలట్స్ షిఫ్ట్లో పనిచేస్తారు అక్కడ, ఎందుకంటే 16 గంటలు అంటే 2 షిఫ్ట్స్. అవును, మళ్ళీ బాంబ్ చేసి వెళ్తున్నాడు, మళ్ళీ 2 షిఫ్ట్స్. సో B-1 అంటే పక్కనే ఉంది, అది యూకే నుంచి పక్కన, అంత పక్కన కాదు కానీ స్టిల్ ఇట్ ఇస్ కంపేరేటివ్లీ అక్కడ అమెరికా నుంచి రావడానికి అక్కర్లేదు. ఇప్పుడు ఇరాన్ ఏమంటారు, మీరు అక్కడి నుంచి మాకు తెలుసు మీరు మా ప్లాంట్ బుషేర్ ప్లాంట్ మీద కొడతారు, లేకుంటే పికాక్స్ మౌంటైన్ మీద కొడతారు, సో వీఆర్ రెడీ, వీ విల్ బాంబ్ RIF ఫస్ట్. సో బ్రిటన్ ఏమంటున్నారంటే వాళ్ళ కొత్త ప్రధానమంత్రి ఏమంటున్నారంటే మేము B-1 బాంబర్స్ని పర్మిషన్ అమెరికాకి ఏమి ఇచ్చామంటే డిఫెన్సివ్ ఆప్షన్స్కి వాడుకోండి, ఒఫెన్సివ్ వాడుకోండి. ఇది స్టామర్ కూడా అన్నారు ఇదే మాట. కానీ అఫెన్సివ్ డిఫెన్సివ్ అని చెప్పి చాలా ఒక థిన్ లైన్ ఉంటుంది. మీరు నా మీద బాంబు వేస్తే నేను మీ మీద బాంబు వేస్తాను, దట్ ఈస్ డిఫెన్సివ్. రైట్, మీరు మా మీద బాంబు వేస్తారని నాకు తెలిసి మీ మీద బాంబు వేస్తాను, దట్ ఈస్ ఒఫెన్సివ్. ఇప్పుడు అది ఎవరు క్యాల్కులేట్ చేయలేరు యుద్ధంలో. ఇంగ్లీష్లో అంటారు ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఏదైనా నడుస్తుంది యుద్ధంలో, ప్రేమ అయితే కూడా ప్రేమించినప్పుడు కూడా అంతే ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది వాసుదేవన్ గారు. ఇప్పుడు ఇవాళ పొద్దున మీరు అనలైజ్ చేస్తే అమెరికన్ మీడియా రిపోర్ట్స్ కానీ, ఇజ్రాయలీ మీడియా రిపోర్ట్స్ కానీ, ఈవెన్ ఇరానియన్ మీడియా రిపోర్ట్స్ చెక్ చేస్తే ఈ సౌదీ అరేబియన్ ఇష్యూ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఇష్యూగా మారిపోయింది. అది సార్ట్అవుట్ కాకపోతే నెక్స్ట్ 1 వీక్లో ఆయిల్ 110కి వెళ్తుంది $1 పర్ బ్యారెల్. అది చాలా పెద్ద వరీ అయిపోతుంది అమెరికాకి. ఓకే, ఆల్రెడీ అమెరికన్ గ్యాస్ ప్రైసెస్ పెరగడం మొదలుపెట్టిన యూరోప్లో కూడా పెరుగుతుంది. యూరోప్లో వింటర్ వస్తుంది దీని తర్వాత, అండ్ దాట్ విల్ బి బిగ్గర్ ఇష్యూ, ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ కావాల్సి వస్తుంది, వాళ్ళకి ఆయిల్ కావాల్సి వస్తుంది హీటింగ్ కోసం. అది లేదు. రష్యా నుంచి వచ్చి ఒక పైప్ లైన్ని యూక్రెయిన్ డిస్ట్రాయ్ చేశారు, నార్డ్ పైప్ లైన్. రష్యా దగ్గర నుంచి కొంటున్నారు,
అదే మన మీద శాంక్షన్ పెడతారు కానీ యూరోప్ మీద శాంక్షన్ పెట్టరు. అమెరికా ఏదో ఒక ఎక్స్క్యూజ్ యూస్ చేస్తారు, వాళ్ళ దగ్గర సప్లై లేదు, సో రష్యా దగ్గర నుంచి కొనాల్సి వస్తుందని. అండ్ రష్యా ఇస్ మోర్ దెన్ హ్యాపీ టు సెల్. ఇన్ఫ్యాక్ట్ కజాకిస్తాన్ నుంచి ఇంకో రూట్ ఉంది, కజాకిస్తాన్ నుంచి వచ్చే ఆయిల్ కూడా ఆగిపోయింది. అక్కడ బ్లాక్ సీ దగ్గర యుక్రెయినియన్ ఇది ప్రాబ్లం నడుస్తుంది, పోర్ట్ అక్కడ బాంబింగ్ చేస్తున్నారు రష్యా. సో కజాకిస్తాన్ ఆయిల్ కూడా ఆగిపోయింది, మార్కెట్ రావట్లేదు. ఓకే, అది వస్తే ఒక $5-6 తగ్గిపోతుండే యాక్చువల్లీ, ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్లీ ఏంటంటే యుఎస్ వాళ్ళ కొత్త స్ట్రాటజీతో కొత్త ఆపరేషన్ మొదలు పెడతారా లేదా, అది నెక్స్ట్ 24 అవర్స్లో ప్రెసిడెంట్ ట్రంప్ చేయబోతున్నారని అందరు అంటున్నారు. అండ్ మోస్ట్ ప్రాబ్లీ జరగవచ్చు. నమ్మచ్చు అంటారా ఈసారి ట్రంప్ని నమ్మడానికి కాదు, ట్రంప్కి చాయిస్ లేదు కాబట్టి చేస్తాడు. ఇప్పుడు ఇరాన్ షిప్లు బాంబ్ చేయట్లేదు, సో ట్రంప్ కూర్చోవాలి కదా ఇట్లా పని చేయకుండా, యాక్షన్ చేయలేడు కదా. ఇరాన్ ఒక షిప్ మీద కొడితే ఈ కెన్ బాంబ్ దెమ్. ఇరాన్ ఇప్పుడు 3 రోజుల నుంచి ఏం చేయట్లేదు, కానీ ట్రంప్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బాంబ్ చేస్తున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇప్పుడు కూడా అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మీరు బాంబ్ చేసి ఎంత బాంబ్ చేసినా B-1 తీసుకొచ్చినా కానీ యూ హ్యావ్ టు పుట్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్. అది చేయకుండా ఏం చేస్తారండి? సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ కెషెమ్ ఐలాండ్ చెప్పి ఆ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఒక ఐలాండ్ చాలా బాంబ్ చేశారు లాస్ట్ 11 రోజులు. దాని మీద అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పోయి ఉంటారు, కానీ ఇట్స్ బిగ్ సివిలియన్ పాపులేషన్. క్యాజువాలిటీస్ బయటికి రాలేదు, ఉండవు, అది తెలియదు. ఇరాన్ ఎప్పుడు చెప్పరు. అండ్ కెషమ్ హెస్ గాట్ బిగ్ సివిలియన్ పాపులేషన్ అక్కడ. ఆ ఐలాండ్ని మోస్ట్ ప్రాబ్లీ యుఎస్ ట్రూప్స్ అంఫిబియస్ ఫోర్సెస్ వచ్చి తీసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఉండబోతుంది బందర్ అబ్బాస్. బందర్ అబ్బాస్ని కంప్లీట్గా బాంబ్ చేసి క్రెయిన్ లేదు, ఐలాండ్స్ అన్నిటిని క్యాప్చర్ చేసి వాళ్ళు స్వాధీనంలో పెట్టుకోవాలి. కార్గ్ ఐలాండ్ ఇస్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, కానీ తెహరాన్ చేరుకోవాలంటే మీరు అక్కడ ఉన్న గవర్నమెంట్ని కొట్టాలంటే యూ హ్యావ్ టు హిట్ తెహరాన్. సో వాళ్ళు పవర్ ప్లాంట్ కొట్టిన తర్వాత పవర్ లేనప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వస్తారు 100%. వాళ్ళ ఇంట్లో కూర్చోలేరు కదా. ఆ టైంలో ఒక చిన్న ప్రాబ్లం క్రియేట్ చేద్దామని చెప్పి ఆల్రెడీ నిన్న ఒక చిన్న బాంబింగ్ కూడా జరిగింది, చిన్నదిగా బాగా జరిగింది. ఇరాన్లో ఉన్న ఇరాక్లో ఉన్న ఇరానియన్ ప్రాక్సీస్ కొంతమంది ఉన్నారు అక్కడ, సేమ్ లైక్ హుతీస్ లాగానే అక్కడ కూడా ఒక గ్రూప్ ఉంది, కానీ వాళ్ళంతా పవర్ఫుల్ కాదు. కర్డిస్తాన్ గ్రూప్ ఒకటి, వాళ్ళ మీద దాడి జరిగింది. ఓకే, కర్డిస్తాన్ 2-3 గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి సపోర్టింగ్ యుఎస్, ఒకటి అగెయిన్స్ట్ యుఎస్. సో నిన్న చేశారు ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఇరాకీ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్లో ఉన్నప్పుడు ఆయన మొన్న యుఎస్కి వెళ్ళారు, యుఎస్ వస్తూ ఇరాన్ లాగారు. ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్స్ ఇప్పుడు కలవలేదు. లాస్ట్ టైం నా అంచనా ప్రకారం 5-6 సంవత్సరాల నుంచి కలవలేదు. ఈయన కూడా 2 సంవత్సరాల ముందే ఎలక్షన్ అయింది, ఇప్పుడే ఆయన ఒఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోతుంది కూడా ప్రాక్సీయే కదా, యుఎస్ ప్రాక్సీయే కదా అది. ఎస్, దే ఆర్ అ ప్రాక్సీ. ఇరాక్ యుఎస్ ప్రాక్సీ కదా. ఎస్, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇరాక్ దగ్గర ఒక రెగ్యులర్ ఆర్మీ లేదు. సద్దాం హుసేన్ పోయిన తర్వాత సద్దాం హుసేన్ ఉన్నప్పుడు ఒక రెగ్యులర్ ఆర్మీని మెయింటైన్ చేసుకుంటుండే, ఇప్పుడు అది లేదు. సో న్యాచురల్లీ ఇరాన్కి ఒక ప్రాబ్లం ఉంది. కానీ అమెరికా అన్నారు మేము మీకు ఆయుధాలు ఇస్తాం, ట్రైనింగ్ చేపిస్తాం, అండ్ వీ విల్ బేస్ సమ్ ట్రూప్స్ ఇన్ ఇరాన్. కానీ ఈ రష్యా దీంట్లో కొంచెం ఎంటర్ అయ్యారు. ఒక చిన్న రష్యన్ రోల్ వచ్చింది సడన్గా. ఇవాళ న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, దాంట్లో అల్ జజీరాలో వచ్చింది, దాని తర్వాత న్యూయార్క్ టైమ్స్లో కూడా నాకు కనిపించింది ఆర్టికల్. బహుశా మీకు ప్రింట్అవుట్ ఇచ్చింటాను నేను. రష్యా అమెరికన్ CIA స్టేషన్స్ మీద, మిడిల్ ఈస్ట్లో ఉన్న CIA స్టేషన్స్, ఇప్పుడు CIA స్టేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ పని ఎంబసీతో కాదు, వీళ్ళు సపరేట్గా ఒక డివిజన్ ఉంటారు, ఎంబసీలో కూర్చుంటారు ఒకసారి, లేకుంటే బయట ఎక్కడ ఉంటారు, సీక్రెట్, ఎవరికి తెలియదు. వాళ్ళ పని ఏంటి, ఇట్లాంటి కిరికిరి మన దగ్గర చేస్తున్నట్లు డబ్బులు ఇచ్చి ప్రొటెస్టులు చేపించడము, ఏదైనా ఆయుధాలు ఇవ్వడము, ఇదంతా చేస్తారు. నేపాల్లో చేశారు, బంగ్లాదేశ్లో చేశారు, శ్రీలంకలో చేశారు వీళ్ళు. దానికన్నా ముందు లిబియాలో చేశారు. ఇట్లాంటి పనులు సిరియాలో కూడా చేశారు ఇప్పుడు రీసెంట్లీ. CIA పని ఇది. సో CIA స్టేషన్ అంటారు దాన్ని. అక్కడ 10 మంది 20 మంది ఎంతనే ఉండొచ్చు. దాని మీద బాంబ్ చేశారు ఇరాన్ వచ్చి. న్యాచురల్లీ అమెరికన్స్ అడిగారు, అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ డౌట్ ఏమొచ్చిందంటే వీళ్ళకి ఎట్లా తెలిసింది, ఇరాన్కి తెలిసే ప్రసక్తే లేదు. అఫ్కోర్స్ మీరు చూపించారనుకోండి ఇది స్పాట్ అంటే కొడతారు వాళ్ళు మిసైల్తో, కానీ ఆ స్పాట్లో ఎవరో ఉన్నారని వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎలా తెలుస్తుంది? వాళ్ళకి బేస్ తెలుసు, ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. రష్యా కానీ చైనా కానీ వాళ్ళకి శాటిలైట్ ఇమేజెస్ ఇస్తున్నారు, లైక్ చైనా పాకిస్తాన్కి ఇచ్చినట్లు ఆపరేషన్ సింధూర్ టైంలో. కానీ ఇది జరిగింది ఇప్పుడు. సో ఈ బాంబింగ్ జరగడానికి కారణం రష్యా అని చెప్తున్నారు. రష్యాకి తెలుసు CIA స్టేషన్స్ ఎక్కడ ఉందని. డెఫినెట్గా తెలిసి ఉండొచ్చు. రష్యా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేయడానికి యుక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నారు US, అందుకని. ఓకే, ఇప్పుడు పేట్రియట్ లైసెన్స్ కూడా ఇస్తా అన్నారు.
ఓకే, బట్ ఇట్స్ రూటెడ్ త్రూ EU, అమెరికన్ సేల్స్. సో అమెరికా మీద ప్రెషర్ పెట్టడానికి రష్యా కావాలని చెప్పి ఇరాన్కి డీటెయిల్స్ ఇచ్చారు, లేకుంటే ఇరాన్ దగ్గర ఇంత కెపాసిటీ లేదంటున్నారు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అఫ్కోర్స్ ఇది మార్చ్లో జరిగింది, కానీ న్యూస్ ఇప్పుడే బయటకు వచ్చింది. ముందుకెళ్తూ రష్యా ఇంకా సహాయం ఇస్తున్నారా, చైనా ఇంకా మిసైల్ పార్ట్స్ పంపిస్తున్నారా, ఇదన్నీ ఇప్పుడు రాబోతుంది బయట. కానీ ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ 24 to 36 hours to 48 hours బాంబింగ్ మొదలు పెడితే ఇరాన్లో చాలా పెద్ద డ్యామేజ్ జరగవచ్చు. కానీ అన్లెస్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్, ఇరాన్ ఈ యుద్ధానికి ఒక లాజికల్ ఎండ్లో అమెరికా తీసుకెళ్ళారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, రష్యా వెనకాలంది ఇరాన్ సిఐఏ ఫెసిలిటీస్ మీద, వెస్ట్ ఏషియాలో ఉన్న సిఐఏ ఫెసిలిటీస్ మీద ఇరాన్ చేసిన దాడుల వెనుక రష్యా ఉంది. ఎందుకంటే రష్యాకి తెలుసు, రష్యా ఇంటెలిజెన్స్ ఇవాళది కాదు, పురాతనమైంది. సో ఈ మొత్తం ఏంటంటే అట్లా ట్రిక్కీగా మారిన సిచ్యుయేషన్. మరి అనివార్యంగా ట్రంప్ ఒక ప్రకటన చేశాడు కదా, అలా ట్రూత్ మీడియాలో పెట్టుకున్నాడు. అది నిజం కావచ్చు. ఇంతకుముందు ఎప్పుడు చూడని కని విని ఎరుగని మనకి ఒక 20-30 ఏళ్ళ క్రితం ఈ గూడు రిక్షాల్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవి. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడలేదు ఇలాంటి పెద్ద ఎగ్జిబిషన్. రాజస్థాన్లో మా బట్టల ఫ్యాక్టరీ కాలిపోయింది, మిగిలినవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం అనే ఆ తరహాలో ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. బట్ ఇదేంటంటే నాన్నా పులి కదా. ఇప్పటివరకు ఆయన 3 సార్లు 4 సార్లు అన్నాడు నాన్నా పులి అని. ఇప్పుడు 5వ సారి నిజంగా పులి వచ్చినా నమ్మే పరిస్థితి లేదు. ట్రంప్ చేసేదాకా ఎవరు నమ్మరు. ఇరాన్ని పూర్తిగా అంటే 3 ఐలాండ్స్ కొట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. కిషమ్ ఐలాండు, తర్వాత వచ్చేప్పటికి కర్గ్ ఐలాండ్, అండ్ మధ్యలో ఉన్నది బందర్ అబ్బాస్. సో ఇవి కొట్టుకుంటూ వచ్చి ఇటువైపు వద్దామని, టెహరాన్ వైపు వద్దామని. ఇవి వచ్చే క్రమంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఎప్పటికీ అది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ట్రంప్కే తెలియదు ఏం చేస్తాడు అనేది కాసేపట్లో. ఆయన చేసేదాకా నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ చేస్తే మాత్రం ఇది ఒక పెద్ద ఉత్పాతానికి దారి తీయచ్చు.